రాహుల్ గాంధీకి కులం మతం లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని, ఆయనకు కులం గుణం రెండూ ఉన్నాయి, మరి మీకే ఉన్నాయని బీజేపీ నేతలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. నెహ్రూ తన ఆస్తులను దేశానికి ఇచ్చారని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారని ఆయన అన్నారు. ప్రధాని పదవిని సైతం సోనియా, రాహుల్ గాంధీ త్యాగం చేసిన త్యాగధనుల కుటుంబాన్ని కించపరిచేలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని జూపల్లి విమర్శించారు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి నెహ్రూ కుటుంబ సభ్యుల గురించి కులం లేదు, మతం లేదు, జాతి లేదు మాట్లాడుతూ ఉంటే ఏమైనా అర్థం ఉందా? ఇంగిత జ్ఞానం ఉన్నట్ట? నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం కంటే ముందే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుపాస్తుల్ని జాతీయం చేయడం జరిగింది. ఇందిరాగాంధీకి ఒక ముక్కు మహిళగా పేరు వచ్చింది. అంతేకాకుండా దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించింది. నిజమాబద్ధమా? దేశం ముక్కలు కావద్దు అనే దానికి ఆమె తీసుకున్న నిర్ణయం వల్లనే కదా ఆమె చనిపోయింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రధానమంత్రి పదవి అవకాశం ఉన్నా ఆమె పదవి తీసుకోకుండా ప్రజాక్షేమం కోసం ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారు కానీ ప్రధానమంత్రి చేసింది. ఎవరు చేస్తారా? ఇది చిన్న విషయమా? ఎవరు ఉంటారా? చిన్న పదవి, సర్పంచ్ పదవైనా, ఎంపీపీ అయినా, ఎమ్మెల్యేనా పదవులు వదులుకుంటారా? రాహుల్ గాంధీ ఆయన కూడా 2009లో అవకాశం వచ్చింది కదా, ప్రధానమంత్రి అవకాశం, అయినా తీసుకోలే కదా. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిండు కదా. అరే కులం ఉంది, గుణం ఉంది, మరి మీకేముంది? పార్టీ స్వార్థం కోసం మతాన్ని మీరు పెంచుతూ ఉన్నారు.